Hey everyone, good morning. Hope you are doing good. నేనైతే వాక్ వచ్చా పైకి. ఓన్లీ ఎండ కోసం వస్తా. నాకు ఈ సివియర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందన్నారు, అందుకే వస్తా. కాకపోతే ఎప్పుడైతే అప్పటి నుంచి సూర్య బ్రో అస్సలు కనిపించట్లేదు. బ్రో ఉన్నాడు ఇక్కడ, కనిపించట్లేదు. ఓన్లీ వరుణ్ బ్రో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు కూడా చింకులు పడుతున్నాయి, చాలా గాలి ఉంది. ఏం చేస్తాం, టైం అలాంటిది. కాసేపు చేసి వెళ్ళిపోతా. వెదర్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఎండ మాత్రమే లేదు. నాకు ఏది కావాలో అదే ఉండదు ఎప్పుడు. అండ్ పక్కన గ్రౌండ్ ఉంది అక్కడ కొంచెం దూరంలో. ఎప్పుడైనా ఎండ్ వస్తే ఐ ట్రై టు గో దేర్. కిందకు వచ్చా 1 అవర్ వాక్ చేసి. తాత పొలం దున్నుతున్నది చూడడానికి వచ్చేసి. నేను ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. స్టార్టింగ్ నుంచి ఎలా చేస్తారు, ఎలా ఉంటుందని ఇప్పుడు చూస్తున్నా. ఇప్పుడు తెలుస్తుంది ఎంత కష్టపడతారని. అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ పెట్టారు ఇప్పుడు. అంతకుముందు అక్కడ కొత్తిమీర ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏం పెడతారో చూడాలి. నేను వాక్ చేసి వచ్చేలోపు అమ్మ వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టింది. సో నేను జస్ట్ గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకుంటున్నా. రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్ సేల్లో ఓవెన్ కొన్నా. అండ్ దానికి సంబంధించి 2 పార్సల్స్ వచ్చాయి ఈరోజు అమెజాన్ నుంచి. సో అవి 2 అన్ప్యాకింగ్ చేస్తూ అలాగే ఓవెన్ చూపిద్దామని ఈరోజు ఈ వ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఓవెన్ అండ్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలని, బట్ కుదరలేదు. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్ ఇంక్లూడ్ అయ్యేది ఓవెన్ తీసుకున్నా. అండ్ ఇవి 2 పార్సల్స్, ఒకటి గ్లౌజ్ అండ్ ఇంకోటి కవర్ క్వాలిటీ అయితే అంతేం బాగాలేదు. ఐ థింక్ ఇట్ విల్ గో అవే ఇన్ 1 వాష్. కాకపోతే నేను క్యాట్స్ ప్రింట్ వచ్చిందనే బుక్ చేసుకున్నా. అండ్ ఐఎమ్ కీపింగ్ ఇట్ బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. మీకు కావాలంటే మీరు బుక్ చేసుకోండి, వేరే ప్రింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 250 రూపీస్. కొంచెం పిగిలిపోయినట్టు అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. నాకు ఎక్స్చేంజ్ పెట్టేంత ఓపిక అయితే లేదు, సో ఇదే వాడతా. అండ్ మీరు ఓవెన్ కొంటే గ్లౌస్ కూడా ఖచ్చితంగా కొనాలి, ఎందుకంటే సరౌండింగ్స్ మొత్తం చాలా హీట్గా ఉంటుంది. అండ్ నేనైతే అమెజాన్లో బుక్ చేసుకున్నా. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇవి అరౌండ్ 280 రూపీస్ అనుకుంటా. ఇవి కూడా వేరే ప్రింట్స్లో అవైలబుల్ ఉన్నాయి, మీకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇది నేను తీసుకున్న ఓవెన్ విత్ ఎయిర్ ఫ్రైయర్. నాకైతే ఎక్కువ ఎయిర్ ఫ్రైయర్ ఇంపార్టెంట్, నేను అదే ఎక్కువ యూస్ చేస్తాను, ఎందుకంటే ఆయిల్ లేకుండా కుక్ చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఇది నేను సేల్లో తీసుకున్న ఫ్లిప్కార్ట్లో. నాకు అరౌండ్ 7,700 పడింది. నేను స్క్రీన్ షాట్స్ ఇంక్లూడ్ చేస్తాను. సేల్ ప్రైస్ వచ్చేసి 9,999 ఉండింది. అండ్ క్రెడిట్ కార్డ్స్కి ఆఫర్ ఉంటుంది కదా, సో అది ఇంక్లూడ్ చేసుకొని నాకు ఇంత డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు సేల్ అయితే ఎండ్ అయిపోయింది కాబట్టి ప్రైస్ ఎక్కువే చూపిస్తుంది, అరౌండ్ 13,500. నాకు డెలివరీ కూడా చాలా లేట్గా అయింది. నేను జూలై 11th ఆర్డర్ చేస్తే నాకు జూలై 18th డెలివరీ అయింది. ఫ్లిప్కార్ట్లో మాత్రం నాకు చాలా డిలే అవుతున్నాయి డెలివరీస్. అండ్ డెమో వచ్చేసి నెక్స్ట్ డే ఇచ్చారనమాట. ఎనీవేస్ ఇందులో అయితే ఒకటి బేకింగ్ ప్లేట్ అండ్ 2 గ్రిల్ స్టాండ్స్ ఇస్తారు, ఒకటి పెద్దది అండ్ చిన్నది. క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇది అయితే 23 లీటర్స్ది. మీకు కావాలంటే 30 లీటర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అందులో ఎక్స్ట్రా బౌల్స్ కూడా ఇస్తారు. కాకపోతే ఎయిర్ ఫ్రైయర్ రాదు. మీకు ఎయిర్ ఫ్రైయర్ వద్దు, జస్ట్ ఓవెన్ చాలనుకుంటే అది బుక్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నేను కాసేపు లాగిన్ అయ్యి వర్క్ చేసి వచ్చేలోపు అమ్మాయి మొత్తం కట్ చేసి పెట్టింది. నేను బాయిల్ చేయను అని చెప్పాను, సో చాలా చిన్నగా తీసేసింది. పురుగులు ఉంటాయి కదా చెక్ చేసేకి. మీరు కావాలంటే పక్కన బాయిల్ చేసుకొని తర్వాత కావాలంటే ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కారం, ఉప్పు, జీరా అండ్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం గార్లిక్. టేస్ట్ బాగుంటుంది. అన్నీ బాగా మిక్స్ చేసుకొని జస్ట్ బేకింగ్ ప్యాన్ పైన వేసుకోవడం అంతే. నేనైతే ఆయిల్ ఎక్కువ వేయట్లేదు, జస్ట్ స్ప్రే చేసుకుంటున్నా, అదే సరిపోతుంది. అండ్ ఎయిర్ ఫ్రై కూడా చేయట్లేదు ఇప్పుడు, అంత టైం లేదు నాకు. లంచ్ టైం అయిపోయింది అండ్ చాలా ఆకలి అయితే అన్నింది. రసంలోకి సైడ్స్ కావాలని జస్ట్ గ్రిల్ చేసేసుకుంటున్నా. ఏంటి ఇంత ఎక్కువ పెడుతున్నా అనుకోకండి, ఇది గ్రిల్ అయిపోయేసరికి చాలా చిన్నగా అయిపోతాయి, చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. మాన్యువల్ ఇస్తాడు, అందులోనే అన్నీ ఉంటాయి ఏమి ఎలా చేసుకోవాలని, జస్ట్ అవి ఫాలో అయితే సరిపోతుంది. నేను 1 సైడ్ 10 minutes పెడుతున్నా. అది కుక్ అయ్యాక ఇంకొకసారి అన్నీ కలిపేసుకొని ఇంకోసారి 10 minutes పెట్టుకుంటా.
20 మినిట్స్కి అంతా గ్రిల్ అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. బై గైస్.